బిజ్జంకి మార్కెట్లో రైతుల సమస్యలు మళ్లీ హైలైట్ అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ స్వయంగా మార్కెట్ యార్డును పరిశీలించారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో మంచినీరు, యంత్రాల సౌకర్యం లేకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కనీస వసతులు కల్పించి కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. మరి మార్కెట్ ఉన్నదా లేదా అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల్లో దేవుళ్ళను చూసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మరి వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన పేరు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులను ఆడే ఎక్కించే ప్రయత్నాన్ని చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా పొద్దుతిరుగుడు ధాన్యాన్ని గతంలో ఎంతో ప్రోత్సహించినాం. చాలా మంది గన్నేరువరం మండలానికి సంబంధించినటువంటి చాలా మంది రైతులు వాళ్ళని చాలా ప్రోత్సహించి విత్తనాలు దొరకకుంటే కూడా అధిక ధరకు విత్తనాలు తీసుకొచ్చుకొని ఇలా పొద్దుతిరుగుడు పువ్వు అని అంటేనే ఒక 6,000 గ్రామం పేరు చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉండే. ఇవాళ చాలా మంది రైతులు చాలా బాధపడతా ఉన్నారు. మరి ఒక మండలాన్ని కొన్ని అరకొరగా అవి కూడా చాలా రోజులు సుమారుగా ఒక పంట పండించిన తర్వాత పంట పండడానికి ఎంత కాలం అవుతుందో ఒక అది ధాన్యము అవి అమ్ముకోవడానికి కోసం కూడా అంతకన్నా ఎక్కువ సమయం పడుతుందని చెప్పేసి రైతులు బోరున విలపిస్తా ఉన్నారు. పిల్లలను వదిలేసుకొని, భార్యలను వదిలేసుకొని, మిగతా పంటలను వదిలేసుకొని, పశువులను వదిలేసుకొని మొత్తం ఇక్కడ మాకు కాపలు కాసినట్టున్నది. రోజు పొద్దుగాలు వచ్చి సాయంత్రం దాకా ఉండి తిరిగి ఇంటికి వెళ్ళి మాకు దారి వచ్చిపోవడానికి ఇవి అమ్మితే ఎంత ఖర్చు వస్తుందో వచ్చిపోవడానికి కోసం కూడా గంత ఖర్చు అయ్యే పరిస్థితి అలా కనబడతా ఉన్నది. ఇంత అధ్వానంగా కనబడతా ఉన్నది. ముఖ్యంగా వాళ్ళ పట్ల కనీసం ఎంత పంట వచ్చినది, ఎంత పంట అమ్మాలే, రైతులకు ఎట్లా అలాట్ చేయాలన్నటువంటి సోయి కూడా లేకుండా మరి మార్కెట్ పాలక వర్గం కావచ్చు, మరి ఆ రోజు అడావిడిగా ఎమ్మెల్యే గారు వచ్చినాడు. చాలా బాజా భజంత్రీలు, ఇక్కడ ఫ్లెక్సులు, ఆహా ఓహో, మరి కొబ్బరికాయలు, సప్పట్లు, మరి ఏమైపోయినాయి? మళ్ళీ వాళ్ళ తిప్పలు కూడా పట్టించుకోవాలి కదా. ఓటలకు పోజులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ తిప్పలు కూడా పట్టించుకోవాలి కదా. రైతులది ఇన్ని రోజులు ఊరికే వచ్చిన పంట కాదు కదా. వాళ్ళ చెమట సుక్కలను దారపోస్తే ఇగో ఇన్ని గింజలు వెళ్ళాయి. వాళ్ళు ఒక్కొక్కరు అయితే రైతులు చెప్తున్నారు, ఇక వద్దు సార్ పోతే పోని అమ్ముడు ఉండదు, కొనుండ సపరేట్గా ఇంటి మొక్కని వెళ్ళిపోతాం సార్, సత్యదత్తం బత్త అని చెప్పేసి రైతులు చాలా బాధపడతా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మా కోట అయిపోయినది అని చెప్పేసి వాళ్ళు చేతులు దులుపుకుంటా ఉన్నారు. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు కూడా చెప్తా ఉన్నాడు, ఎప్పుడు రాజకీయాలు విమర్శలే కాదు, దయచేసి నువ్వు ఇక్కడ ఈ ప్రాంత ఎంపీ వారు కాబట్టి దయచేసి వీళ్ళ పరిస్థితి పట్టించుకోమని చెప్తా ఉన్నాం. ఒకసారి బెజ్జంకి మండల మార్కెట్ కి రావాలని చెప్తున్నాం ఎంపీ గారికి. మీరు ఇప్పటికైనా దయచేసి మరి అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఇక్కడ ఉన్న వెంటనే కొనుగోలు చేసే విధంగా మీరు ఈ ప్రాంత ఎంపీ గారు కాబట్టి, మీది కేంద్రంలో మీదే ప్రభుత్వం కాబట్టి, మీరు కూడా సహాయ మంత్రి కాబట్టి తప్పకుండా దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్తా ఉన్నాం, బయటకు వచ్చి అన్ని అబద్ధాలే, పాలనాబద్ధము, మాటలు అబద్ధాలు. మరి మొన్న వచ్చినావు వడ్ల కొనుగోలు కేంద్రాలు అన్నావు, దానికి కూడా దిక్కు లేదు. ఆ వడ్డీ తీసుకొచ్చాడ పోతే దానికి గోనె సంచులు దిక్కు లేదు, టెండర్ లేదు, మన్ను లేదు, మసాడం లేదు. ఈ మాటలు నమ్మి వడ్డీ తీసుకొచ్చాడ పోస్తే పాపం మళ్ళీ వాళ్ళు 2 నెలలు 3 నెలలు అయితే ఆ వడ్ల సంచులు ఎత్తే పరిస్థితి కూడా లేదు. అట్లాంటి ధాన్యాన్ని అనేటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆదరబాదరగా రావాలి, కొబ్బరికాయలు కొట్టాలి, తెల్లారి పేపర్లో పోజులు ఎక్కించుకోవాలి, అవి గ్రూప్ లో నూకాలి. కానీ మరి ఇక్కడ రైతుల బాధలు ఎట్లున్నాయి? వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నాడా? వాళ్ళకేమైనా సౌకర్యం ఉన్నదా? ఎండలు మండిపోతా ఉన్నాయి. ఏ చెట్టు కింద ఎన్ని రోజులు ఉంటారు? ఇలా మార్కెట్ కట్టింది ఎందుకు? ఆ గెస్ట్ హౌస్ కట్టింది ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి న్యాయంలోనే అంత అద్భుతమైనటువంటి మార్కెట్ కట్టించిన రైతుల కన్నా రెస్ట్ రూమ్ ఉన్నది. ఎప్పుడన్నా అలసిపోతే పడుకోవడానికి కోసము వాళ్ళకి ఫ్యాన్లు పెట్టి వాళ్ళ కోసం కట్టినటువంటి గెస్ట్ రూమ్లు ఉన్నాయి. అలా గెస్ట్ హౌస్ ఉన్నది అలా మార్కెట్ లో. దాన్ని ఎందుకు తాళాలు వేస్తా ఉన్నారు? అట్లాగే 24 hours ఫిల్టర్ వాటర్ కోసం గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండే. ఎప్పుడు కూడా చైర్మన్ గారు ఇక్కడ ఉంటుండే. గతంలో మా చైర్మన్లు ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇలా ఫిల్టర్ వాటర్ దిక్కు లేదు, మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. బయటకు పోతే ఎటుపోతారు? మహిళలు ఉన్నారు, ఎటురుకుమంటున్నారు వాళ్ళందరినీ. కాబట్టి వెంటనే దీని అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాలి. దాంతో పాటుగా వెంటనే ఇలా వర్షం వస్తే మొత్తం గుట్ట మీద నీళ్ళన్నీ కొట్టుకొని పోయే పరిస్థితి ఉన్నది. ఇలా ఒక్క వర్షానికి ఇప్పుడు అకాల వర్షాలు చాలా వస్తాయి. ఎండాకాలం అంటేనే అకాల వర్షాలు ఉంటాయి, రాళ్ల వాన వర్షాలు ఉంటాయి.